హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఒక్కసారి బంగాళదుంపలతోని వేపుడు చేసుకొని తిని చూడాలండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఈ విధంగా ఈ వేపుల్లో ఒక ముద్ద నూరి ఆ టైప్‌లో దాన్ని తయారు చేసి ఈ ఫ్రైలో వేసి దాన్ని వేయించితే ఆ రుచి ఉందండి. సూపర్ అండి. ఎలా చేయాలో మన కిచెన్‌లోకెళ్దాం. ముందుగా మనం ఇవి బంగాళదుంపలు తీసుకోవాలండి. ఈ ఆలు ఈ ఆలుగడ్డల్ని ఇప్పుడు శుభ్రంగా కడగాల ఫస్టు. కడిగిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి అందులో చిన్న గడ్డలనైతే 2 భాగాలుగా కట్ చేసి కొంచెం పెద్దవాటినైతే 4గా కూడా కట్ చేసుకోవచ్చు. ఆ టైప్‌లో ఇవన్నింటిని కట్ చేసి ఈ ప్రెషర్ కుక్కర్‌లో వేసుకోవాలి. ఈ ఫ్రైస్ చేసే విధానం ఏందంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టి ఈ ఆలుగడ్డలు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. వచ్చే ఇబ్బందేం లేదు. కాపోతే ఏందంటే మేము ఇంట్లో నలుగురు ఉన్నాం కాబట్టి తగినన్ని తీసుకునేసి దానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసాక విజిల్స్ రావటానికి సరిపడా మనం మూతను పెట్టుకోవాలండి విజిల్స్ వచ్చే విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్రెషర్ కుక్కర్‌ని దాని పైన పెట్టేసి ఇప్పుడు ఏం చేద్దామంటే 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. 2 విజిల్స్ వస్తే ఈ బంగాళదుంపలు ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసి మూత ఓపెన్ చేసుకునేసి ఒక్కసారి చూద్దామా ఎలా ఉడికాయన్నది. ఇప్పుడు మనకి ఈ తోలు ఊడొచ్చే దాంట్లోనే ఎలా ఉడికిందన్నది అర్థమైపోతుంది. ఈ టైప్‌లో ఉడికితే సరిపోతుందండి. అంటే మరీ గుజ్జు గుజ్జుగా అయ్యే విధంగా ఉడకబెట్టకూడదు ఈ ఫ్రైకి మాత్రం. ఓకేనా? అది పిట్టుకైతే ఆ టైప్‌లో గుజ్జు గుజ్జు అయ్యే విధంగా కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇది ఫ్రై కాబట్టి దీనికి ఈ టైప్‌లో ఉండాలి. ఈ విధంగా మొత్తానికి తోలు తీసేసి మీద ఉన్నది తీసిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని 4 భాగాలుగా చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ టైప్‌లో అంటే 1 ఇంచా, హాఫ్ ఇంచా, ముక్కాలు ఇంచా ఆ సైజులో ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ఇవి సూపర్‌గా మనం వేసిన మసాలాలన్నీ లోపల వాళ్ళకి పీల్చుకునేసి రుచి చాలా బాగుంటుందండి. అందుకోసమనే ఈ టైప్‌లో మరి పిసికేసినవంటే అది పిట్టు టైప్‌లో ఉండి అంటే దీని రుచికి, దాని రుచికి వేరే ఉంటది. కాబట్టి ఈ టైప్‌లో గడ్డల్లాగా ఉండాలి. చూడండి ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కాసేపు అలా పక్కనుంచేసి ఒక రోల్ సిద్ధం చేసుకునేసి దాంట్లో 4 పచ్చిమిరపకాయలేసి ఒక చిన్న కప్పు ధనియాలు వేసుకుందాం. అంటే 2 టేబుల్ స్పూన్ల మందం. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఇప్పుడు వీటిని మనం కచ్చా పచ్చగా దంచేసుకోవాలండి. ఇవి కొంచెం పచ్చియి కాబట్టి కొంచెం నిదానంగా అయినా సరే దంచుకోవాల. కానీ దంచుతుంటే స్మెల్ ఉంటదండి. ఏముంటదండి. ఇప్పుడు అలా దంచిన దాంట్లో అల్లం ముక్క మీద ఉన్న తోలుని అలా జువ్వేసేసి దీన్ని కూడా కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. ఇలా బాగా కచ్చపచ్చగా దంచేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీరనైతే వేసుకుందామండి. అదొక పిడికిడి వరకు వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా సరే ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే కొంచెం కాడలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. దీనికి కాడలు వేస్తే రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఈ టైప్‌లో మనం ముద్దలాగా బాగా దంచేసుకోవాలండి. చూడండి ఈ టైప్‌లో ముద్ద టైప్‌లో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దాన్ని తీసి మనం ఒక బౌల్‌లో వేసుకుందాం. చూడండి ఎలా వచ్చిందో సూపర్ అంటే స్మెల్లు ఆ టైంలో చూడాలండి. స్మెల్ వాసన ఎంత బాగుందంటే అంత బాగుంది. ఓకేనా? ఇట్లా రోట్లో దంచేవాళ్ళు మాత్రమే ఆ స్మెల్‌ని మంచిగా ఆస్వాదించగలరు. ఇప్పుడు ఈ దంచిన దాన్ని మొత్తం కూడా ఒక బౌల్‌లో వేసేసి ఇప్పుడు ఈ బౌల్‌ని కాసేపు అలా పక్కనుంచేద్దాం. కాకపోతే మూత పెట్టి పెట్టండి స్మెల్ పోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మనం ఆయిల్ ఒక 2 గంటలు వేసుకుందాం. వేసాక వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు వేసి ఆ తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు తాలింపు గింజల్ని కాస్త అలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో 4 రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసేసుకునేసి కొంచెం చిటపటలాడనిచ్చి ఇప్పుడు దాంట్లో మనం ఇందాక రోట్లో దంచి పెట్టిన ఆ పొడినైతే వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు ఆ పొడిని ఇలా కొంచెం కలుపుతూ బాగా కొంచెం వేగనిచ్చుకోవాలండి. ఎందుకంటే అవి పచ్చి వస్తువు కదా కొంచెం వేగాల. అంటే ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ కొంచెం పచ్చి పడ్డాయి కాబట్టి కొంచెం వేగనిచ్చేసి దాంట్లో చిటికెడు పసుపు వేసుకునేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. వేశాక ఇవన్నీ కూడా ఈ పేస్ట్లో ఇలా కలుపుతూ ఇవి కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా వేగనిచ్చుకోవాలి. అంటే ఈ కారం వాసన రాకుండా మంచి స్మెల్ వచ్చే విధంగా ఇలా బాగా సన్న మంట మీద వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా
కలుపుకోవాలి. ఈ విధంగా కాస్త మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక మనం ఉడకబెట్టి కట్ చేసి రెడీ చేసి పెట్టిన ఈ ఆలు ముక్కల్ని అంటే బంగాళాదుంప ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఈ బంగాళాదుంప ముక్కలు దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఈ టైప్లో కొంచెం తిరగేసుకుంటూ దీన్ని సన్న మంట మీద బాగా ఆవురుకొనివ్వాలండి. ఇలా సన్న మంట మీద ఎంత బాగా ఇది ఫ్రై అవుతుందో అంత మంచి రుచి వస్తుందండి. ఎందుకంటే ప్రతి ముక్క కూడా ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా లోపల వరకు అంటే ఆలుగడ్డ ముక్క పీసు లోపల వరకు పీల్చుకునేసి రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి తినేటప్పుడు. మంట హైలో పెట్టామంటే తొందరగా అడుగు మాడద్ది, లోపల వరకు పీల్చుకోకుండా మీదకించి పొగ వాసన వస్తుంది. ఓకేనా? అందుకనేసి ఇలా సన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర మీదకించి అలా చల్లేసుకునేసి కాస్త అలా తిరగేసుకుందాం. కిందకి మీదకి ఇలా తిరిగేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూశారు కదా ఎంత ఈజీయో ఈ ఫ్రై చేయడం. ఓకేనా? ఈ బంగాళదుంపలతోని ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసి చూడండి. ఈ ముద్ద పొడి వేసి రుచి ఉందండి, అద్భుతం. ఇంకా రుచి కన్నా ముందు ఆ స్మెల్ వాసన చూడాలండి. ఆ వాసనకే లేని ఆకలి పుట్టుకొస్తుందండి, అంత బాగుంది. ఓకేనా? ఇంకా కాకపోతే ఏంటంటే అచ్చం ఇవి ఒక కప్పులో వేసుకునేసి పుట్టియే తినేస్తారండి ఫ్రై పీసులన్నీను. ఓకే, అంత బాగుంది. ఎవ్వరు మిస్ కావద్దండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఆలూ ఫ్రై చాలా బాగుంది.